ఆర్టీసీ విలీనం ఇంకెప్పుడు, యూనియన్లను ఎప్పుడు పునరుద్ధరిస్తారు? 300 కోట్ల చెక్కు ఇంకా బస్ భవన్కు చేరలేదు. ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నలు. రాజకీయ విమర్శలకు దిగిన పొన్నం సర్కారు తీరుపై బీఆర్ఎస్ శాసనసభ్యుల నిరసన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. సో మొత్తానికి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి, అంటే ఆర్టీసీ సోదరులకు సంబంధించి ఏమని చెప్పిండో తెలుసా? అప్పటి కేసీఆర్ ఆనాడు ఉన్న ఇది మన గవర్నర్గా పనిచేసిన తమిళసై సౌందర్యరాజన్ ఏడున్నదో మా తల్లి, ఇప్పుడు ఏం చేస్తానో తల్లి, మా తెలంగాణ మీద కుట్ర చేసి, మా కేసీఆర్ మీద కుట్ర చేసి, మా రాష్ట్రంలో విచ్ఛిన్నం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన పోయినావు. నీ ఖచ్చితంగా ప్రకృతి సమాధానం చెప్తుంది. నువ్వు ఏడున్నా సమాధానం చెప్తా. తెలంగాణ ప్రాంత బిడ్డల శాపం గోస ఖచ్చితంగా తగులుతుంది, అది ఊకోదు. నేను చెప్తున్నా కదా, మా తెలంగాణ ప్రాంత బిడ్డలను నువ్వు ఎట్లా హేళన చేసినావు, ఎంత భయంకరంగా ఇబ్బంది పెట్టినావు అనేది తెలుసు. ఇంకొక మాట ఏంటంటే, ఈ ఆర్టీసీ యూనియన్కి సంబంధించి, రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఈ ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళందరినీ విలీనం చేయడానికి అప్పటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నది. మరి ఆ 100 కోట్ల చెక్ ఇంకా చేరలేదా, ఎందుకు, ఏమైంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి వాళ్ళకు అన్ని రకాలుగా కూడా అన్ని ప్రాసెస్ పూర్తయిపోయినాయి. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తలేడు అనేది హరీష్ రావు అడుగుతున్న ప్రశ్న, ఇక్కడ ప్రధానంగా కూడా అడుగుతున్న ప్రశ్న. ఇక నేడు బడ్జెట్ అండి, మన రాష్ట్రానికి సంబంధించి మరికొన్ని గంటలలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి మండలిలో మంత్రి శ్రీధర్ బాబు కేటాయింపులపై అందరి దృష్టి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాల్లో కేబినెట్ సమావేశం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి ఇలా బడ్జెట్ ఉంటుంది. ఏంది, కేంద్ర బడ్జెట్ ఏమో 48 లక్షల కోట్ల రూపాయలు. తెలంగాణ బడ్జెట్ ఎట్లుంటుంది, దాంట్లో ఏ శాఖకి ఎంత కేటాయిస్తారు, ఈ పరిపాలన దక్షత వీళ్ళకు వస్తుందా, పరిపాలన మీద వీళ్ళకు గ్రిప్ వచ్చిందా, అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు చేయగలరా లేదా అనేది ఈరోజు వాళ్ళు ప్రవేశపెట్టే బడ్జెట్ మీద మనకు తెలిసిపోతుంది. చాలా క్లారిటీగా చెప్తా ఉన్నా. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను ఎందుకంటే, ఈ ఒక్క టర్మ్ ఉంటే తెలంగాణ రూపురేఖలు మారిపోవు. 2 సార్లు తెలంగాణలో 2014 నుంచి 18 వరకు రాష్ట్రంలో చాలా సమస్యలు పేరుకుపోయినాయి. 2018 నుండి మొన్నటి వరకు అంటే 23 వరకు పూర్తి స్థాయిలో ఆ పరిపాలనకు సంబంధించి అవన్నీ కార్యాచరణకు, అంటే కలెక్టరేట్లు కానీ, గురుకులాలు కానీ, చెరువులు కానీ, త్రాగు సాగు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ అయిపోయినాయి. ఈ టర్మ్ ఉంటే విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ క్లోజ్ అయిపోయింది. అద్భుతంగా పరిపాలన చేసే అవకాశాన్ని మనమే చేతులారా, మనం ఏంటంటే బంగారు పల్లెంలా అన్ని రకాల కూరలు, అదే వివాహబో జనంబు వింతైన వంటకంబు అంటాం కదా, అలాంటి అద్భుతమైన కూరలు అవన్నీ తినేది. ఇప్పుడు దుబ్బబుక్కాల్సిన పరిస్థితి వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. నిరుద్యోగులను మొన్న హేళన చేసిన పరిస్థితులు అన్నీ కూడా చూస్తున్నాం కదా, ఇవన్నీ జరిగిపోయిన పరిస్థితి కదా. ఇప్పుడు తెలంగాణలో ఏముంటుంది, ఇక ఏముండదు. నేను చెప్తున్నా కదా. హరీష్ అన్న నేను ఒక మాట అడిగిండండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఊసరవెల్లి సైతం భయపడుతుంది. నిరుద్యోగులపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పుడు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రశ్నిస్తే పారిపోయారు అంటూ కూడా అడిగిండు. ఎస్, వాస్తవం ఇది. నిరుద్యోగుల గురించి విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు మాట్లాడుతూ ఉంటే మాట్లాడనివ్వలేదండి. అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి చర్చ జరగాలడా, నీ భజన నా భజన కాదు. అలాంటిది విపక్ష పార్టీలకు సంబంధించి మాట్లాడతా అంటే మాట్లాడనివ్వలేదు. ఇది ఎంత ఘోరమో అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక మీ అందరికీ తెలుసు కదా,